ముగ్గురు పిల్లల్ని తీసుకొని వస్తారా అని అన్నాను, తలకాయ ఆడబెట్టుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే నేను కూడా పద్ధతిగా మాట్లాడతాను. మొదటి వాళ్ళని, రెండో వాళ్ళని, మూడో వాళ్ళని తీసుకొని వస్తారని నేను మాట్లాడాను. తల్లి చెల్లి ఏంటండి నాకు అర్థం కాలేదు. మాట్లాడితే చెల్లి వేరే పార్టీలో అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆయన కూర్చోన్నాడు అక్కడ. తల్లిని చెల్లిని తీసుకొని వస్తారా? ఇప్పుడు మాట భార్య గారు లేరు, రెండో భార్య తీసుకొని వస్తారా? మాట భార్య డైవర్స్ అయింది కదా, రెండో వాళ్ళు తీసుకొని వస్తారా? మహిళ గారికి ఇదే నేర్పినట్టు జనసేనలకు సంస్కారం. నేను దిగజారి మాట్లాడలా చేయకండి. గత ప్రభుత్వంలో వాళ్ళ అమ్మ చెల్లి ఆయనకు సపోర్ట్ గా వచ్చారు. లేరు గడిచిన ప్రభుత్వంలో లేరు, అంత ముందు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు లేరు. విజయమ్మ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి మీకు ఎందుకు? చెల్లి, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య ముగ్గురు సపోర్ట్ చేశారు. అలాగే వస్తారా? అవే హామీలు ఎత్తుకొని వస్తారా అని అడుగుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో ఉన్న అందరినీ, పాత కుటుంబాలని, ఇంకేదన్నా ఉంటే ఆ కుటుంబాలు కూడా తీసుకొని వస్తారా? కుటుంబంలోనే వ్యతిరేకతను ఒప్పుకోండి, చెప్పండి. చిరంజీవి గారిని కూడా రోజు వచ్చి ప్రచారం చేయమనండి. మద్దతు తెలిపారు కదా అప్పుడు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారికి. మరి రోజు మీటింగ్ వస్తారు అప్పుడు?